గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అడల్ట్ ఫ్రెండ్షిప్ అంటే చిన్నప్పటి నుంచి మనం చూసిన ఫ్రెండ్షిప్ కాదు అది. ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్ కదా. అంత ఈజీగా మనకు కనెక్ట్ అవ్వలేము ఒక మనిషికి. అది కూడా సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మనకు ఒక బౌండరీ పెట్టుకుంటాము. అసలు మాట్లాడకపోతే ప్రశాంతంగా ఉంటుందిలే ఈ స్టేజ్ లో ఉంటాం. అలాంటిది అంత క్లోజ్ ఎలా అవ్వగలిగారు మీరిద్దరు? అంటే నాకైతే అక్క చెల్లెళ్ళు ఉన్నారు కదా, సరిత, చిన్న, అండ్ మా కజిన్స్ కూడా చాలా మంది ఉన్నారు. అందరికి నేను అక్కనే, కానీ తిన ఒక్కతే. తన బ్రదర్, కానీ బ్రదర్ హాస్టల్లో, తిను హాస్టల్లో ఉండడం వల్ల ఇంకా ఒకతే సిస్టర్, ఇంకా ఎవరు లేరు. తనకి ఎందుకో నన్ను చూసినప్పటి నుండి ఇదే నా అక్క అని ఫిక్స్ అయింది. నీకు లాస్ట్ టైం ఇంటర్వ్యూలో కూడా చెప్పాను కదా, నా బిల్లా అని చెప్పి. అయ్యో తెలుసా, దిలీప్ గారు కూడా మేమిద్దరం ఒక బాక్స్ అంట. నేను బాక్స్, తిని మూత లేకపోయినా బాక్స్, బాక్స్ లేకపోయినా మూతకి వాల్యూ ఉండదు అని అంటారు అనమాట. అదేంటో అట్లా వచ్చేసింది. ఐ మీన్ సారీ, ఏంటి ఆ ఒక 1 పాయింట్ స్వప్నక్కే నాకు ఫ్రెండ్, స్వప్నక్కే నాకు అక్క అని అనిపించిన ఒక పాయింట్ ఏంటి? అంటే ఎలా అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనము గ్రోనప్ అవుతాం కదా, ఇంట్లో ఉన్న పేరెంట్స్ మంచిగా చూసుకుంటారు, తర్వాత సిబ్లింగ్స్ చూసుకుంటారు. సో వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్తో ఒక బాండింగ్ ఉంటుంది, ఒక్కొక్కరితో ఒక బాండింగ్ ఉంటుంది. నేను జిమ్ జాయిన్ అయిన తర్వాత అప్పటి వరకు నా సర్కిల్ అనమాట, ఓన్లీ V3 ఉండేవాళ్ళం, మా హస్బెండ్, మా బాబు ఉండేవాళ్ళం. వన్స్ నేను అక్కడ నాకు పప్పు పరిచయం అయిన తర్వాత ప్రపంచం అంటే ఏంటి అనేది నాకు తెలుసుకున్నాను. నేను యాక్చువల్లీ నాకు ఇలా ఉండాలి, అలా ఉండాలని బౌండరీస్ ఎప్పుడు పెట్టేది కాదు. ఫస్ట్ థింగ్, నేను ఎలా ఉన్నానో నన్ను అలా ఉండనిస్తుంది. అది తన విషయంలో నాకు చాలా నచ్చుతుంది. ఇప్పుడు నేను ఎంత కోపంగా మాట్లాడినా తను ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకునేది, ఇప్పుడు దీని కోపంలో ఉంది, ఏం మాట్లాడొద్దు అని చెప్పేసి కొంచెం స్పేస్ ఇస్తుంది నాకు. అది నాకు చాలా నచ్చుతుంది. వేరే వాళ్ళు ఎలా అంటే వెంటనే తీసేసుకుంటారు, మనం ఏది ఇస్తే అది రిఫ్లెక్ట్ వచ్చేస్తుంది. కానీ స్వప్న, ఐ మీన్ పప్పు గారి దగ్గర నుంచి నాకు అది రాదు. పప్పు గారు రూపుతుంది అంటే నాకు అర్థమైపోయింది యశు. దానికి కోపంలో ఉంటే దాన్ని ఎవరు ఆపలేరు. ఇంకా మనం అన్నాం అనుకో ఇంకా ఎక్కువ అయిపోతుంది, హైపర్ అయిపోతుంది అనమాట. కూల్ అయిపోయిన తర్వాత ఏది చెప్తే అది వింటది. అండ్ ఇంకొకటి వైషు, ఒక్కటి నేను నిన్ను అడగాలి, అంటే నీ దగ్గర అయితే ఓపెన్ గా మాట్లాడతాను కాబట్టి. సో యశు ఇంట్లో ఉంది, ఓన్లీ హౌస్ వైఫ్ ఉంది. తను ఏంటో నాకు తెలుసు కాబట్టి తను ఇట్లా బయటికి తీసుకొచ్చాను. అండ్ ఇప్పుడు అద్భుతంగా తీస్తుంది వీడియోలు, నీకు తెలుసు కదా ఎలా ఉంటుంది. డెఫినెట్లీ నేను మాట్లాడమే 10x లో ఫాస్ట్ గా మాట్లాడతాను. నేను ఎటు వెళ్తే అటు తిరుగుతుంది. అండ్ స్టార్టింగ్ లో కొన్ని రోజులు ఎవరికైనా వర్క్ స్టార్ట్ చేసినప్పుడు రాదు కదా, కానీ నాకు రాదు అని ఎక్కడ ఆగలేదు. మంచిగా నేర్చుకుంది అండ్ పర్ఫెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా చూస్తుంది. స్వప్న గారు నిన్ను రోడ్ మీద వదిలేసి వెళ్ళిపోతుంది, స్వప్న నిన్ను మోసం చేస్తుంది, అట్లాంటి కామెంట్స్ పెడతారు. ఇప్పుడు ఒకరు ఉంటేనే ఒకరు నడుస్తారా లైఫ్? ఎవరున్నా లేకపోయినా ఎవరి టాలెంట్ ని వాళ్ళు దోచుకోగలరా? ఎవరిని దోచుకోలేరు, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, పప్పుని స్వప్నక్కని యశు వదిలిపెట్టడం కానీ, యశు అక్కని స్వప్నక్క వదిలిపెట్టడం కానీ మీకు ఎందుకు అసలు? ఫస్ట్ రోడ్డు మీద వదిలేసిపోద్దంటే మీరు చూసారా? అంటే ఫ్యూచర్లోకి వెళ్ళి చదివేసి వచ్చారా? వాళ్ళు వదిలేస్తారా, వదిలేయరా? వాళ్ళ టాలెంట్ వాళ్ళకి సపరేట్గా ఉంది, అసలు ప్రాబ్లమే లేదు. నాకు ఈ క్వశ్చన్ ఉంది, నేను అడగాలి యాక్చువల్లీ మిమ్మల్ని. మీరిద్దరు ఇట్లా గమ్ములా అతుక్కొని ఉంటారు. అదే ఫస్ట్ జెలసీ అందరికి, ఓర్వలేరు ఎవరు. కాబట్టి ఆబ్వియస్లీ ఆ కామెంట్స్ అయితే వస్తాయి. కానీ రోడ్డు మీద వదిలేసిపోతుంది స్వప్న. ఏ రోడ్డు మీద అంటే హైవే మీద, లేకపోతే ఇంకెక్కడైనా BHL లో పక్కన రోడ్డు మీద? మాకు ఏ కామెంట్స్ వచ్చినా మేము ఫీల్ అవ్వం. కానీ అది ఎక్కడో ఏంటంటే మాకేమనిపిస్తుంది అంటే ఫ్యామిలీలో ఎవరైనా చూసినా, ఫ్రెండ్స్ ఎవరైనా చూసినా ఏమనుకుంటారు అని. ఎందుకంటే అంటే ఒక హౌస్ వైఫ్గా ఉన్న అమ్మాయిని బయటకు తీసుకొచ్చా, యశు అనే కాదు మీకు కూడా చెప్తున్నానండి. లేడీస్ అన్నప్పుడు ఇంట్లోనే ఉండాలి అని కాదు, బయటికి వచ్చి ఎంతో చేయగలం. అలా సపోర్ట్ కావాలి. ఇప్పుడు యశుకి నేను సపోర్ట్, అలాగే మీ చుట్టుపక్కల ఉన్న సపోర్ట్ తీసుకోండి. కానీ ఇప్పుడు నేను యశుని నిజంగానే ఒకవేళ వదిలేసిన, లేకపోతే నేను లేకపోయినా తన దునియాలో బతకగలదు. ఇప్పుడు ఒకప్పుడు 4 years బ్యాక్ భయపడేది, అమ్మో నేను వెళ్ళలేనేమో, నేను జాబ్ చేయలేనేమో, నాకు నలుగురితో మాట్లాడడం సెట్ కాదు. జిమ్లో ఉన్నప్పుడు కూడా అనేది, ఎందుకు వాళ్ళతో మనం మాట్లాడాలి, లేకపోతే ఏమవుతుంది, మన ఫ్యామిలీ ఉంది కదా, మనకు ఫ్రెండ్స్ ఎందుకు, వాళ్ళు ఎందుకు, వీళ్ళు ఎందుకు అనేది. కానీ ఇప్పుడు మా సర్కిల్లో ఎవరైనా 4 రోజులు ఫోన్ చేయకపోతే తనే ఫోన్ చేసి మాట్లాడుతుంది. అసలు యాక్చువల్గా ఏంటంటే జనాలతో నేను ఎక్కువ మింగిల్ అవ్వలేను. అంటే చెప్పాను కదా, నా ఇంట్రోవర్ట్ అంటే సర్కిల్. అండ్ ఇంకొకటి ఏంటంటే నా కంఫర్ట్ నాకు ఉంటుందో ఉండదా అంటే కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుందేమో అని చెప్పేసి అదొక చిన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనుకోవచ్చు మేబీ.
అట్లా ఉంటుందన్నమాట. ఈవెన్ నేను కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు కూడా గ్రూప్స్ ఉండేవాళ్ళు, కానీ నేను సింగిల్ గా ఉండేదాన్ని. గ్రూప్స్ అందరు నాతో మాట్లాడేవాళ్ళు, నేను అందరితో మాట్లాడతాను. వాళ్ళతో మాట్లాడద్దు వీళ్ళతో మాట్లాడద్దు అని చెప్పేసి గ్రూప్స్ అనుకునేవాళ్ళు, కానీ నేను మాత్రం అందరితో మాట్లాడతాను, కానీ నేను సింగిల్ గా ఉండేదాన్ని. నాతో వచ్చి మాట్లాడితే నేను మళ్ళీ మంచిగా మాట్లాడతాను. నాకు ఇప్పుడు ఈ క్వశ్చన్ స్వప్నకు అన్న తర్వాత అనిపించింది, నిజంగానే స్వప్నకి ఎప్పుడైనా రోడ్ మీద మిమ్మల్ని నడి రోడ్ మీద అలా వదిలేసి వెళ్ళిపోతుంది అని అనిపించింది ఎప్పుడైనా? అసలు థాటే నాకు రాదు, అది అసలు జరగదు కూడా. అసలు ఎందుకు వదిలేస్తాం వైషు కదా, అసలు మీకు ఎందుకండి? నేను ప్రతిసారి మీ కామెంట్స్ లో చూసినప్పుడు ఎక్కడి నుంచి వస్తారా మీరంతా, అసలు ఈ ఆలోచనలు ఎందుకు వస్తాయి? అసలు ఏది కూడా ఎప్పుడు కూడా మేము ఏదైనా గొడవ పడ్డా కూడా అనుకుంటాం. అనుకోని వాళ్ళు ఎట్లుంటారు, ఏదైనా వర్క్ లో ఇష్యూ, మా ఇద్దరికి ఎప్పుడు ఇష్యూలు ఏం రావు అసలు. వర్క్ గురించి అయినా లేకపోతే ఎవరైనా క్లయింట్ గురించి అయినా, నువ్వు ఎందుకు అలా అట్లా దానికి వస్తుంది కదా. ఇమీడియట్ గా నాకు అనిపించింది నేను చెప్పేస్తా, తనకు అనిపించింది తను చెప్పేస్తుంది. మేము ఒక ఇష్యూ గురించి గొడవ పడ్డాం కానీ మాది కాదు అనే అండర్స్టాండింగ్ మాకు ఉంది. ఫస్ట్ థింగ్ అది ఇష్యూ గురించి ఉంది, కానీ మీ ఇద్దరి మధ్యలో మా ఇద్దరి మధ్యలో లేదు, ఏ రోజు గొడవ రాలేదు అసలుకి, రాదు కూడా. అది మేము అర్థం చేసుకున్నాం. మా పాయింట్ ఏంటి అంటే, ఓ పలానా విషయం కోసం మేమిద్దరం అనుకున్నాం, కానీ నా తప్పు లేదు, మా ఇద్దరికి ఏం ప్రాబ్లం లేదు, అసలు అది రాదు కూడా. వచ్చినా దాని గురించి పట్టించుకొని గొడవ పడే స్టేజ్ దాటేసాం. సో ఈ విషయం గురించి వచ్చి నేను ఇంకా ఒక కామెంట్ కూడా చూసాను, ఏంటంటే ఎవరో ఒక ఇష్యూ ఎంత క్యూట్ గా ఉంటది, భలే ఉంటది, ఫ్రేమ్ లో కనిపిస్తా అంటే కింద అంత మంచిదేం కాదులే, ఇష్యూ అంత మంచిదేం కాదంటలే, స్వప్నతో ఎవరైనా ఫ్రెండ్షిప్ చేసినా, స్వప్నకి ఎవరైనా దగ్గర అవుతున్నా వాళ్ళని దగ్గర ఉండనివ్వదంటలే, ఆమె కూడా అంత మంచిది కాదంటలే, ఇలాంటి ఒక కామెంట్ కింద రిప్లై చూసాను నేను. సో ఐ నీడ్ ఆన్సర్ ఫ్రమ్ యూ. నాకు మంచిదే, నాతో బాగుంటుంది అండ్ అందరితో బాగుంటుంది, నాకు నచ్చుతుంది. ఇప్పుడు నా కళ్ళతో చూడండి మీకు నచ్చుతుంది, నా నోటితో మాట్లాడండి మీకు నచ్చుతుంది, నా హార్ట్ తో లవ్ చేయండి నాకు నచ్చుతుంది. మీకు దగ్గర అయ్యే వాళ్ళని దూరం చేసేసి మాత్రమే మీకు దగ్గరగా ఉండాలని ఎందుకు చేస్తుంది? నాతో ఇప్పుడు యశు వచ్చిన తర్వాత ఒక క్వశ్చన్, యశు నేను ఇద్దరమే స్టార్ట్ చేసాం ఛానల్, తను వీడియో తీసేది, నేను కుక్ చేసేదాన్ని. తర్వాత నేను ఇలా అడుగులు వేస్తుంటే నా వెనకాల ఇప్పుడు ఒక 10 మంది అయ్యారు. వాళ్ళు ఎవరు నా ఫ్రెండ్స్ కాదు, నా చుట్టాలు కాదు, సో నా జర్నీలో వచ్చిన వాళ్ళే. సో యశు దూరం చేస్తే వాళ్ళందరూ వెనకాల ఎందుకుంటారు? ఒకరు దూరం చేస్తే దూరం అయ్యేంత వీక్ గా ఉండేంత ఫ్రెండ్షిప్ వాళ్ళతో నేను ఫ్రెండ్షిప్ చేయ. నాకు స్ట్రాంగ్ ఉమెన్ అంటే ఇష్టం. మా అత్తమ్మ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో తను నాకు అంత స్ట్రాంగ్ ఉండడం నేర్పించింది. సో ఇప్పుడు దూరం చేస్తే నేను డీల్ చేసుకుంటా అండి, నేను ఇనఫ్ స్ట్రాంగ్. అండ్ ఇంకొకటి నేనేంటంటే, నేను చెప్పాను కదా నాకు కొంతమంది నచ్చుతారు అని చెప్పేసి, స్టార్టింగ్ లోనే అట్లనే ఉండేదాన్ని. నేను, మా హస్బెండ్, పప్పు, బావ, పిల్లలు, వీళ్ళ వరకే నాకు చాలు, V8 అని మేము ముద్దుగా పెట్టుకున్నాం. ఎక్కడికి వెళ్ళినా మేమే వెళ్ళాలి, మేమే ఉండాలి. లేను కదా గ్రూప్ లో, నువ్వు వస్తే నువ్వు కానీ ఎప్పుడు బిజీ ఉంటావు కదా. స్టార్టింగ్ లో అట్లా ఉండేది, అట్లానే ఉండేది, కానీ ఇప్పుడు అట్లా కాదు. లైఫ్ అంటే నలుగురే కాదు, జనాలు ఉండాలి, జనాలంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి పప్పు ఎప్పుడు చెప్తుంది. ఇప్పుడు నన్ను ఎప్పుడు తిడుతుంది, ఎట్లా అంటే నువ్వు మారవే, నువ్వు అంతే అని అంటది, కానీ ట్రై చేస్తున్నా నేను మనుషులతో మింగిల్ అవటం కోసం అని చెప్పేసి అందరినీ. తిని కోసం నేను చాలా చాలా యాక్సెప్ట్ చేస్తా. అలా ఎందుకు యాక్సెప్ట్ చేస్తానంటే, పప్పు కూడా అంతే, నా కోసం చాలా చేస్తుంది, కానీ బయటకు కనిపించదు, అందరి కోసం చాలా చేస్తుంది. సో అందుకోసం నేను తన కోసం ఏదన్నా చెయ్యాలి అని చెప్పి నాకు ఎప్పుడు అనిపిస్తుంది. సో మీ ఇద్దరికి ఆ కామెంట్స్లో వదిలేయండి, వాళ్ళు ఏదో అంటారు, వాళ్ళకి తెలియదు కాబట్టి. మీ ఫ్యామిలీస్లో అంటే మీ సైడ్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు, వీళ్ళ సైడ్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు, మీరిద్దరు కలిసి ఉంటే, లేకపోతే ప్రతిదీ మీరిద్దరు కలిసి చేస్తున్నప్పుడు ఎక్కడో దగ్గర ఎందుకు చేస్తున్నావు అసలు, ఇద్దరు కలిసి ఎందుకు చేస్తున్నారనో, లేకపోతే ఫ్యామిలీలో సపరేట్గా మీ ఇద్దరిని కలిపి కాకుండా సపరేట్గా అడిగే ఉంటారు కదా, ఏదో ఒక రోజు ఎక్కడో దగ్గర చిన్న గొడవ వచ్చి ఉంటుంది కదా, వచ్చిందా? బై గాడ్ గ్రేస్ అయితే రాలేదు అసలు, ఎవరు ఏమన్నారు. ఎందుకంటే చూస్తున్నారు వాళ్ళు మేము ఎక్కడ స్టార్ట్ చేసాము ఏంటి, అండ్ అంత టైం మాకు ఎక్కడ ఉంటుంది వైషు, నువ్వు చెప్పు ఒకసారి. డేకి 9 to 10 షార్ట్స్ పెడతాం. సో ఏ షార్ట్లో కూడా మేము పిచ్చి షార్ట్స్ పెట్టాం, ఫ్యామిలీకి సంబంధించింది మా హార్డ్ వర్క్ ఉంటుంది. మేము మార్నింగ్ 5 o'clock మా డే స్టార్ట్ అవుతుంది, నైట్ 9 అవుతుంది, ఉండేదే మాకు ఒక్క సండే. సో ఆ డేలో ఎట్లా స్పెండ్ చేయాలి అని మా ఫ్యామిలీ చూస్తూ ఉంటారు, కానీ అందులో ఇంకా దీని గురించి డిస్కస్ చేయడం ఉండదు. సో అయినా వాళ్ళకి అసలు మేము ఛాన్సే ఇయ్యం తెలుసా, మా ఫ్యామిలీ అయినా. మీ ఫ్యామిలీ సైడ్ మీ అత్తమ్మ వాళ్ళు కానీ లేకపోతే అసలు ఇక్కడన్నా కొంచెం ఏమైనా, అంటే నాది పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఒకరు కాకపోతే ఒక నువ్వు ఎప్పుడు యశుతోనే ఉంటున్నావు అని ఒక మాట ఎప్పుడైనా అన్నారేమో, కానీ ఇటు సైడ్ హ్యాపీ. ఎందుకంటే తను నాతో క్లోజ్ ఉన్నంత ఇప్పటివరకు ఈ 10 years మ్యారీడ్ ఫ్యామిలీలో కానీ
అంతకుముందు వీళ్ళ అమ్మగారు నాకు చెప్తారనమాట, అమ్మ నువ్వు వచ్చాక నాకు చాలా హ్యాపీ అయింది, ఇప్పటివరకు యశు ఇంత క్లోజ్గా ఇంత బాగా అక్క అని కలిసి ఉండడం నేను చూడలేదు అని చెప్పేసి వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేసేసారు ఫ్యామిలీలో. యశుని కూడా మా ఫ్యామిలీలో యాక్సెప్ట్ చేశారు, అంటే నన్ను ఎలా చూసుకుంటారో దాన్ని కూడా అలా చూసుకుంటారు. ఇప్పుడు నాకు కోడి బియ్యం వస్తే యశు కూడా పోస్తారు. ఓర్వలేకపోవడం అయితే లేదు, అట్లా లేదు, ఎందుకంటే అందరు పెద్దవాళ్ళు రా, చదువుకున్నారు. సో చిన్నప్పటి నుండి 10 మందిలో కలిసి పెరిగిన ఫ్యామిలీ మాది కూడా. కాకపోతే అక్క చెల్లెలు, ఇప్పుడు నేను, మా సరిత, మా చిన్న అండ్ వాణి వాళ్ళందరూ ఉంటాం కదా, ఏమన్నా ఉంటే చిన్న చిన్న గొడవలు, డ్రెస్ల గురించి, నగల గురించి, బొట్ల గురించి అట్లా అనుకుంటాం, కానీ ఒకరు లేకపోయినా ఒకరు ఉండలేరు. అది నిజంగా చాలా ప్రౌడ్గా చెప్తాం. అబ్బా అంటే నాకు ఆ డౌట్ అయితే ఆబ్వియస్లీ వస్తుంది కదా స్వప్నక్క, ఇద్దరే ఉంటారు ఎప్పుడు చూడు. నాకు ఫస్ట్ నుంచి అక్క అన్న వర్డ్ కానీ ఆ పదం అక్క చెల్లి అన్న వర్డ్స్ నాకు చాలా ఇష్టం. అరే నాకు లేరే అని ఫీల్ ఉండేది. వన్స్ పప్పు వచ్చిన తర్వాత యాజ్ ఎ ఫ్రెండ్గా, ఒక మదర్గా, ఒక సిస్టర్గా, ఒక బ్రదర్గా, సమ్ టైమ్స్ బ్రో అనుకుంటాం, ఒక ఎనిమీగా, అన్ని అనమాట. అఫ్ కోర్స్ వర్క్ విషయంలో సీరియస్లీ ఇప్పుడు వదిలిపెట్టాను వైషు, పప్పుయే కదా అని రిలాక్స్ అవ్వలేను. ఇప్పుడు క్లయింట్స్ ఓకే అన్నా కూడా ఆ ప్రోడక్ట్ అనేది మనం అవుట్పుట్ మంచిగా లేకపోతే అసలు ఊరుకోదు. మన యశ్యూయే కదా అని చెప్పి అనుకోదు. వర్క్ విషయంలో నేను ఎంత యశ్యూ అయినా కానీ యశ్యూనే అలానే ఉంటుంది అనమాట. వర్క్ చేస్తా ఫస్ట్ థింగ్. నేను అంతే కదా, ఇప్పుడు నేను 10 years నుండి ఈటీవీలో వర్క్ చేసేటప్పుడు నేను 7:30కి వెళ్ళినా 8కి వెళ్ళినా నన్ను ఎవ్వరు అడగరు, కానీ నేను 6:55కే వెళ్తా. బా టైమింగ్ పర్ఫెక్షన్, పంచువాలిటీ అంటారు, అది నేను నేర్చుకున్నాను ఫస్ట్ నుంచి. అట్లా నాకు ఏదన్నా టైం, ఒక వర్డ్ అనేది ఇప్పుడు ఒక్కసారి నన్ను ఏదన్నా అంటే ఇంకోసారి ఆ వర్డ్ నేను అనిపించుకోను. అంటే నేనే అనాలి, ఎవరన్నా ఊరుకో, ఒక వాల్ అనమాట. వాళ్ళ లోపల నేను లేను. ఇందాక దాంట్లో కూడా చెల్లి వచ్చిందని నన్ను అసలు నిజంగా క్లయింట్స్ కూడా అట్లనే చేస్తారు తెలుసా. నేను ఉన్నప్పుడు తనతో ఒకలాగా మాట్లాడతారు, నేను లేనప్పుడు డిమాండ్స్ వేరే ఉంటాయి యశుతో. నేను ఉన్నప్పుడు అస్సలు అననివ్వను, ఎందుకు అనాలి, అది నా చెల్లి. ఏమంటారు, మర్చిపోవడానికి వాడేమన్నా గోడ మీద ఉండే ఫోటోనా, నా అన్న అన్నట్టు చెల్లిది. నేను కూడా చెల్లిరా, మీ ఇద్దరికి చెల్లి. నేను ముద్దుకు చూసుకుంటాను, అండ్ అది కూడా ఇద్దరికి. ఇప్పుడు నేను ఎంత చూసుకున్నా యశు నన్ను చూసుకోవడం బట్టే ఉంటది, యశు ఎంత చూసుకున్నా నేను తన్ని చూసుకోవడం బట్టే ఉంటది. దేవుడు అట్లా గట్టిగా రాసి పంపించాడు అంతే. నేను ఏమంటానంటే, అమ్మవారికి మంచిగా మొక్కున్నావు అందుకే నేను వచ్చేసాను అని చెప్తాను. అబ్బా నేను కూడా అంటున్నా, మీరు మొక్కోలేదా? మీరు మొక్కుకోలేదు అంటే చాలా ఇట్లా సీరియస్గా వెళ్తుంది లైఫ్ లో, ఏదో ఒకటి కావాలి, మాకు ఏదో ఒకటి కావాలి అనుకుంటే వైషు వచ్చి ఇది కరెక్ట్, ఏదో కావాలి అనుకుంటే వైషు వచ్చి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.